బుద్ధి లేని వారు ఎవరు క్రీస్తుతో పాటు ఏలుబడి చేయలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అద్భుతమైన విషయం. బుద్ధి లేని వాడు ఎవడు ఏలుబడి చేయలేడు. బుద్ధి ఉండాలి. ఇది మనకి పాత నిబంధనలో స్పష్టంగా మీకు జ్ఞాపకం చేస్తాను, స్పష్టంగా కనపడుతుంది. ఈ భూమి మీద రాజ్యము చేసిన రాజులలో గొప్ప రాజు అనిపించుకున్నవాడు సొలొమోను. సొలొమోను చేసినట్లుగా ఎవ్వరు పరిపాలన చేయలే, దావీదు కూడా చేయలే. సొలొమోను చేసిన ఆ పరిపాలన విధానం కానీ, లేకపోతే ఆ సంపద కానీ, ఆ ధనము కానీ, దాన్ని ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరూ చేయలే. చాలా ఆ సొలొమోను స్వప్నంలో దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇంత గొప్ప రాజ్యమును జనాంగమును పరిపాలించుటకు నాకు బుద్ధి చాలదు. దేవుని నామానికి స్తోత్రం కలుగు. బుద్ధి చాలదు అన్నాడు. నాకంత బుద్ధి లేదయ్యా. మీరు చదివారా మాట? బుద్ధి చాలదు అనే మాట అన్నాడు. బుద్ధి చాలదు, బుద్ధి. అందుకని నేను అన్నాను, బుద్ధి లేని వారెవరు ఏలుబడి చేయలేరు అన్నాను. నీవు నేను ఎందుకు నియమించబడ్డాను తెలుసా? నీవు నేను ఎందుకున్నాను తెలుసా? క్రీస్తుతో పాటు ఏలుబడి చేయటానికి. హల్లెలూయా. మన కింగులో మన రాజు. కానీ బుద్ధి లేనివాడు రాజు కాదు. మనం రాజులు అని చెప్పుకుంటే కుదరదు, మనకు బుద్ధి ఉండాలి. అందుకనే అపోస్తుడైన పౌలు బుద్ధి చెబుతున్నాను. ఎవరికి? ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి. ఎక్కడ? క్రీస్తుకు బయట కాదు. క్రీస్తుకు బయట ఎవ్వరూ సంపూర్ణులు కాలేరు. క్రీస్తులో సంపూర్ణులవుతారు, క్రీస్తు నందు సంపూర్ణులవుతారు. క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టుకొనవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. మనం